ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక. ఈ దినం అనగా జూలై నెల 10వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశం మొర్రపెట్టుము ప్రభు విడిపించడం. మొర్రపెట్టుము ప్రభు విడిపించడం. దేవుని వాక్యం చదువుకుందామని కీర్తన గ్రంథం 72వ కీర్తన 12 వచ్చిన. దరిద్రులను మొదపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు, మీరంతా ఎలా ఉన్నారని, మీ అందరూ బాగుండాలని, క్షేమంగా భద్రంగా సంతోషంగా ప్రభువును ఆనందిస్తూ ముందుకు సాగాలని మీకోసం మేము అనుదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారు, సమర దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క 72 కీర్తన 12 వచ్చిన, ఏలైనగా మొర్రపెట్టు దీనుని సహాయం లేని బీదవాన్ని అతడు రక్షించును. ఈ భాగ్యంలో మనం చూసినట్లయితే ఈ కీర్తన గ్రంథం 72 కీర్తన అంతా కూడా సొలొమోను గారు రాసినటువంటి రాజు రాసినటువంటి చక్కని కీర్తన. చాలామంది ఇది సొలొమోను గురించి అనుకున్నా, ఇది పూర్తిగా యేసు క్రీస్తు ప్రభు అనే నీతిగల రాజు గురించినటువంటి ప్రవచనం అంటారు. మరి 1 నుంచి 11 వచనాల్లో రాజు యొక్క న్యాయం, సమాధానం, రాజ్యం గురించి చెప్పాడు. 12 నుంచి 14 వచనాల్లో ఆ రాజు హృదయం ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాడు. ఈ వచనాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మొర్రపెట్టు దీనిని అతడు రక్షించును. దీనుడు అనగా బలహీనుడు, అణగారినవాడు, తనకు తాను ఏమీ చేసుకొనలేనివాడు. మొర్రపెట్టు అనగా గట్టిగా దేవుని ప్రార్థించడం, దేవా ఆదుకో అని అరవడం. నిజమైన రాజు లక్షణం ఏంటంటే బలవంతులకు సహాయం చేయడం కాదు, మొరపెట్టే దీనిని గొంతు వినడం. దేవునికి స్తోత్రం కలుగుగాక. దరిద్రులు మొదలుపెట్టడం తప్ప ఏమి చేయలేరు. వారి మొరను దేవుడు ఆలకిస్తాడు. వారికి అంతకంటే ఏం కావాలండి? దేవుని బిడ్డ, వాస్తవతలో ఉన్నావా? అయితే ఆలస్యం దేనికి? వెంటనే దేవునికి మొరపెట్టు. అది తెలివైన పని అనిపించుకుంటుంది. నీ స్నేహితుల దగ్గర మొరపెడుతూ నీ కష్టాలు చెప్పుకోక దేవుని బిడ్డ. వాళ్ళు ఒకవేళ నీకు సహాయం చేసేవారైనా అది కేవలం దేవుడు వారికి ఇచ్చే సామర్థ్యం చెప్పునే సహాయం చేయగలరు. కానీ కష్టాలు తీరే దగ్గర దారి ఏమిటంటే సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో మొరపెట్టడమే. పరుగెత్తే వానికి తిన్నని దారి ఎంతో సులువుగా ఉంటుంది. అటు ఇటు వెళ్లకుండా తిన్నగా దేవుని దగ్గరికి పరుగెత్తి వెళ్ళి, అయ్యో నాకు స్నేహితులు కానీ సహాయకులు కానీ లేరే అని బాధపడుతున్నావు దేవుని బిడ్డ. ఎవరు మరి లేకపోవడం కూడా ఇంకా మంచిది. ఎందుకంటే నీకు ఏమీ లేనప్పుడు స్నేహితులు కూడా లేకపోతే నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడతావు. నువ్వు రెండింతల అవసరాన్ని రెండింతల ప్రార్థనగా మార్చు దేవుని బిడ్డ. ఈ లోకంలో జీవించినంత కాలం నీ తాత్కాలిక అవసరాల కోసం కూడా నువ్వు దేవుని మీద ఆధారపడవచ్చు. ఎందుకంటే తన బిడ్డల భౌతిక అవసరాల విషయం కూడా జాగ్రత్త తీసుకునే దేవుడు ఆయన. ఇక అన్నిటికంటే భారభరితమైన నీ ఆత్మీయ అవసరాల నిమిత్తం నువ్వు మొరపెడితే ప్రభు దాన్ని ఆలకించి నీకు ఆత్మీయ విడుదల, స్వాతంత్రం సమకూర్చి నీకు కావలసిన ఆత్మీయ వరాలు, అనుభవాలు సమకూరుస్తాడు. దేవుని స్తోత్రం. రెండవది, సహాయం లేని బీదవాడిని అతడు రక్షించును. సహాయం లేని, ఎవరు లేని అనాథ, వితంతు, పేదవాడు, బీదవాడు, డబ్బు మాత్రమే కాదు, ఆత్మీయంగా మానసికంగా కూడా పేదవాడు. ఈ లోక రాజులు బలవంతులను, ధనవంతులను మాత్రమే లెక్క చేస్తారు. కానీ దేవుని రాజు సహాయం లేని వారిని మొదట చూస్తాడు. దేవుని స్తోత్రం. ఈ రాజు సహాయం లేని వారికి, దిక్కులేని వారికి సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, సొలొమోను గురించి పాక్షికంగా ఈ యొక్క మాటలు రాయబడ్డాడు. సొలొమోను న్యాయమైన తీర్పు ఇచ్చేవాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 28 వచనాలు. ఇద్దరు స్త్రీల కథలో కూడా బలహీనురాలకి ప్రియప్రభు న్యాయం చేశాడు. సొలొమోను మరి రాజు న్యాయం చేశాడు. రెండవది, యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా పూర్తిగా ఈ వచ్చిన నిజమైన నెరవేర్పు. కుష్ఠరోగి మొరపెట్టడం యేసుప్రభు బాగు చేసినట్లుగా మార్క్స్ వార్త 1వ అధ్యాయం 40 వచనాలు చూస్తున్నాం. గుడ్డి భర్తమే అరిచాడు, యేసుప్రభు ఆపి స్వస్థపరిచాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వచనాలు. శిలువ మీద దొంగను జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడిగాడు. యేసుప్రభు రక్షించినట్లుగా లూకాసు వార్త 23వ అధ్యాయం 42, 43 వచనాలు చూస్తున్నాం. యేసుప్రభు వచ్చిన ఉద్దేశం ఇదే. లూకాసు వార్త 4వ అధ్యాయం 18 వచనం, దీనులకు సువార్త ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు ప్రభువాడు వచ్చాడు. దేవుని రాజు ఎలాగా ఉంటాడు మనకు అర్థం చూసినట్టు, అతడు వింటాడు. నువ్వు మొరపెడితే ఆయన వింటాడు. నిశ్శబ్ద ప్రార్థన కూడా ఆయనకి వినిపిస్తుంది. అతడు పట్టించుకుంటాడు.
సహాయం లేని వారిని ఆయన మర్చిపోడు. సమాజం నిన్ను లెక్క చేయకపోయినా దేవుడు లెక్క చేస్తాడు. ప్రభువారు రక్షిస్తాడు. ఆయన కేవలం జాలి చొప్పుడు చేతులు చాపి రక్షిస్తాడు. మనకు నేటి గుర్తింపు ఏంటంటే, నువ్వు దీనుడు అయితే భయపడకు, నీ ఏడుపు దేవునికి వినిపిస్తుంది. కీర్తన 34 కీర్తన 18 నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, మొరపెట్టు. కనుక దేవుని బిడ్డ నలిగి విరిగిపోయినావా అయితే మొరపెట్టు, దేవుడు తప్పకుండా నీకు మొర విని విడిపిస్తాడు. నువ్వు బలవంతుడు అయితే దేవుని రాజును అనుసరించు. నీ చుట్టూ ఉన్న సహాయం లేని వారిని వెతుకు, అనాథులను, వితంతువులను, పేదలను ఆదుకో. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20 చదవండి. తర్వాత న్యాయం కోసం ఈ లోకంలో అన్యాయం చూసి చింతపడకు. ఒకరోజు యేసు ప్రభు అనే నీతిగల రాజు వచ్చి ప్రతి దీనికి, ప్రతి భేదవానికి న్యాయం చేస్తాడు. కీర్తన గ్రంథం 72 కీర్తన 12 దేవుని రాజ్యం తలకిందులు, లోకం బలవంతుడిని, దేవుని రాజ్యం తలకిందులు, లోకం బలవంతుడిని హెచ్చిస్తుంది, దేవుడు దీనుని హెచ్చిస్తాడు. నువ్వు బలహీనంగా ఫీల్ అవుతున్నావా దేవుని బిడ్డ? అదే నీవు దేవునికి సహాయానికి అర్హుడు అయ్యే చోటు. కనుక ఈరోజు దేవునికి మొరపెట్టి దేవుని బిడ్డ, దేవుని సహాయం కొరకై నీ నిస్సహాయ స్థితిలోనే దేవుని సహాయం మీద ఆనుకొనుకో. అప్పుడు ఆయన ఎప్పుడు కష్టాల్లో నిన్ను విడిచిపెట్టడు కూడా, నేను గట్టిగా ఆయన పట్టుకుంటాడు. ఒక దీన దరిద్రులాగా బ్రతిమారుకుంటూ ఆయన దగ్గరికి రా దేవుని బిడ్డ. ఆయనకు సహాయం చేయక మానడు. మారు మాట్లాడకుండా వచ్చి ఆయన కృప మీద ఆధారపడు. యేసు ప్రభు రాజులకు రాజు. నీ పేదరికంలో నిన్ను విడిచిపెట్టేసి నాశనం చేస్తాడు అనుకుంటున్నావా? ఎన్నడూ కూడా ఆయన నాశనం చేయడు. ఆయన వాగ్దానం మర్చిపోయే దేవుడు కాదు, వాగ్దానం నెరవేర్చే దేవుడు. నేడే ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టండి, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాను. ఆయన మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మా తండ్రి, దరిద్రులు మొర వినే దేవుడు, దిక్కులేని మొర వినే దేవుడు. సమలు ఎవరైతే నిరాశ నిస్పృహల్లో ఉన్నారో, దిక్కులేని స్థితిలో ఉంటున్నారో, నాయన విధవరాడు, దిక్కులేని బిడ్డను, తండ్రి లేని బిడ్డను, నాయన దీనులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి సమస్యల నుంచి, బాధల నుంచి విడుదల చేయండి. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులు దీవించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహన దినాలు, ఆ శుభదినాలు జరుపుకుని వెళ్ళిన ఓగా దీవించండి. అతడు రోగులైన బిడ్డ పని ప్రత్యేకత చూపించండి. ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీఎల్ హాస్పిటల్లో ఉన్నారో ఇప్పుడే కనికరించండి. శిరస్సు మొదలు పాదంలో ప్రవహింపజేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేదన అటు వరకు ఆదరణ దయచేయండి. హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామం, మురికివాడలు, నాయన మారుమూరు గ్రామం పరిచయం చేస్తున్న దాస్తున్నాను విధవరాన్ని, దిక్కులేని బిడ్డను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నది వారి ప్రతి అవసరం తీర్చండి. మా తండ్రి దినమంతటిని బిడ్డలు చుట్టూ రక్తం చేసి ప్రతివేదన కీడించి, దుష్టు నుంచి ప్రమాదం తప్పించి, క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటే యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నీరు సహవాసం సదాకాలం మీ తోడిని నడిపించి బలపరచునుగాక. ఆమేన్.